చేసుకోవాలండి. పాస్తాను బాయిల్ చేసుకోవాలండి. ఆయిల్ పోసుకుంటే ఏంటంటే వదలడానికి తెచ్చకుండా ఫ్రీగా ఉంటుంది. పాస్తా దొరకడం కష్టమండి. ఒక 1 kg టమాటా వచ్చేసి 200 రూపీస్ చెప్పారు ఇక్కడ. పచ్చిమిరపకాయలు వచ్చి 100 గ్రాములు వచ్చేసి 50 రూపాయలు తీసుకున్నారు కదా. రాకి 50 రూపాయలు తీసుకున్నారండి. ఇక్కడైతే పొద్దున్నే దేనికైనా కానీ డబుల్ ఛార్జెస్ చేస్తారు. హాఫ్ ప్యాకెట్ వేసుకున్నాను. హాఫ్ ప్యాకెట్లో కొంచెం ఎక్కువ వేసాను. ట్రై చేస్తున్నా. ఎలా చేసుకుంటామో అలాగే గుడ్డులో కూడా చాలా నీట్గా చేసుకుంటాము. శుభ్రం అనేది మటన్ చెప్పమాట. మన రైస్ అయిపోయినా వంట సామాగ్రి ఏదైపోయినా సరే మన ఐటమ్స్ ఏదో దొరకండి. గుడ్డికి ఇంకా ఆంధ్ర వచ్చేంత వరకు మేము కొన్ని పట్టమే. ఆనియన్స్ తగ్గిన తర్వాత ఏం తెచ్చుకోవాలనుకున్నాక ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడే స్టార్ట్ అయినప్పుడే కావాల్సింది అనేది 4,000 5,000 కొన్ని పెట్టేసుకోవాలండి. ఈ కొండల్లో గువాహటి రాజధాని కానీ ఈ మేఘాలయ ఈ మిజోరాం స్టేట్లన్నీ కూడా కొండ ప్రాంతాలు. కొండ ప్రాంతాలు కొండ తిరిగి పడిపోయి ఇప్పుడు వర్షాలు పడి మేము 4-5 రోజులు ఆగిపోతామండి. స్ట్రక్ అయిపోతాం. లాస్ట్ ట్రిప్ కూడా నేను 1 week స్ట్రక్ అయిపోయాను. నాకు వంట సామాన్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడైతే నాకు టెన్షన్ వస్తుంది. గ్యాస్ నెగ్గిలో పడింది, అయిపోద్ది. ఇది అయిపోతే మనకి గ్యాస్ కూడా దొరకలేదు. ఆ కొండల్లోకి వెళ్ళి కట్టెలు పొలంలో తెచ్చుకొని రాళ్ళు వేసుకొని కట్ చేసుకున్న టమాటాలు వేసుకుంటాం. వంట చేసుకోవాలి. అదే పరిస్థితి అయితే కొన్ని సందర్భాల్లో చాలా క్రిటికల్గా చాలా దారుణంగా ఉంటుంది. అది మాటలతో చెప్పడానికి కూడా సాధ్యం కాదు. చాలామంది ఏదో చెప్తారు కానీ మాటలు చెప్పడానికి కూడా అవదు. కొన్ని సందర్భాల్లో జేబులో 1,00,000 రూపాయలు ఉంటాయండి లారీ డ్రైవర్ దగ్గర, కానీ తినడానికి ఫుడ్ ఉండదు. అందుకనే మనలాగే దీనిలాగానే ఇక్కడ విషయాలు మార్చని మెగా మార్చని మనకు కూడా రీసెంట్గా ఆంధ్రాలో 5 years అవుతుంది మనం స్టార్ట్ చేశారండి. అక్కడికి వెళ్తే ఒక సాల్ట్ లేదంటే షుగరు, పాల ప్యాకెట్లు, అమూల్ బేబీ పాల ప్యాకెట్లు ఇలాంటి వరకు ఓకే. ఈ పాస్తా ప్యాకెట్లు సేమ్ ఇలాంటి వరకు దొరికితే కానీ ఒరిజినల్గా మనకు కావాల్సిన కారం దొరకదండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ రైస్ దొరకదు. ఈ రెండింటి వల్ల బాగా ఇబ్బంది అవుతుంది. తగినంత కారం. బ్రెడ్ హల్వా చేసుకోవాలని ఉందండి. నా ఫేవరెట్ డిష్. కానీ ఇక్కడ నాకు చేసుకునేవాడిని కదండి. ఇప్పుడైతే కష్టం. దొరికి అన్నీ పెట్టుకునేవాడిని. అవకాశం లేదు. నెక్స్ట్ ట్రిప్ నుంచి స్వీట్లు కూడా చేసుకోవాలి డ్యూటీలో. ఎందుకంటే 4-5 రోజులు పడుతుందండి ట్రిప్. పట్టలేదా వాళ్ళు మా ఫుడ్ రెడీ అయిపోయింది. రాకి నేను కలిసి ఒక 1/2 hour ఆగి ప్రశాంతంగా తింటాం. తినేసి ఇంకా నైట్ చేసే పని ఏం లేదండి.
సెట్ చేసుకొని అయితే చలి కూడా బాగా ఉంది, క్యాంప్లో కూడా పని లేదు, ప్రశాంతంగా పడుకోవడం తర్వాత